గోవిందయ్య తెలివి. గోవిందయ్య అనే ఆయన మిఠాయి దుకాణం పెట్టి బాగా గడించాడు. రత్నమాల అతడి ఒక్కగానొక్క సంతానం. ఆ పిల్లను పెళ్లాడేవాడు. గోవిందయ్య వ్యాపారానికి కూడా వారసుడవుతాడు గనుక చాలామంది ఆయనతో వియ్యమందాలని ఆశపడసాగారు. గోవిందయ్య కూడా తగిన సంబంధం వెతికే ప్రయత్నంలో లింగయ్య అనే అతడి కొడుకును గురించి విచారించాడు. ఆ కుర్రవాడు తగినవాడని నిశ్చయించుకున్న తర్వాత లింగయ్యతో మాట్లాడుతూ, అయ్యా, ఒక చిన్న మనవి. సంబంధం నిశ్చయించుకోబోయే ముందు వరుడికి ఒక పూట మా ఇంట విందు భోజనం పెట్టవలసిందిగా ఒక సాధువు నన్ను ఆదేశించాడు. ఆ కుర్రవాడు మా అమ్మాయికి తగినవాడైనది లేనిది అతడి భోజనం అయిన మరుక్షణం స్ఫురింపజేస్తానని, ఆ ప్రకారం చేస్తే అంతా శుభమే జరుగుతుందని చెప్పాడు అని అన్నాడు. గోవిందయ్య మాటలకు లింగయ్య ఆశ్చర్యపడి, అయినా అందులో నష్టపోయేదేం లేదు గనుక కొడుకును గోవిందయ్య ఇంటికి భోజనానికి పంపాడు. గోవిందయ్య ఆ కుర్రవాణ్ణి మిట్ట మధ్యాహ్నం వేళ దాకా కబుర్లు చెబుతూ కూర్చోబెట్టి అప్పుడు షడ్రసోపేతమైన భోజనం పెట్టించాడు. భోజనం ముగిసిన వెంటనే ఆయన ఆ కుర్రవాడితో, నాయనా, నువ్వు మా అమ్మాయిని పెళ్లాడటం మేలు కాదని నాకు తోస్తున్నది. ఆ మాటే మీ నాన్నగారితో చెప్పి నన్ను మన్నించమని కూడా చెప్పు అని అన్నాడు. లింగయ్య కొడుకు నిరాశపడినా చేసేదేమీ లేక మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరొక ముగ్గురు కుర్రవాళ్ళకు కూడా గోవిందయ్య విందు భోజనం పెట్టి తగిన వాళ్ళు కాదంటూ తిప్పి పంపేయడం జరిగింది. ఒకనాడు గోవిందయ్య ఆప్తమిత్రుడు రాధాకృష్ణయ్య గోవిందయ్యను కలుసుకొని, ఏమిటి గోవిందయ్య, పెళ్ళికొడుకులందరినీ ఇంటికి పిలిచి విందు భోజనాలు పెడుతున్నావట, ఏమిటి సంగతి అంటూ ప్రశ్నించాడు. గోవిందయ్య సరదాగా నవ్వుతూ, తగిన అల్లుడు దొరికేదాకా ఈ రహస్యం ఎవరి దగ్గర వెల్లడించరాదని సాధువు మరీ మరీ చెప్పాడు. కాస్త ఓపిక పట్టు అని అన్నాడు. రాధాకృష్ణయ్య కూడా నవ్వుతూ, సరేలే, అలాగే కాని. అయితే వెంకటాపురంలో నా చెల్లెలున్నది చూడు, దాని మూడో కొడుకు అన్ని విధాలా మీ అమ్మాయికి తగినవాడని నిన్ననే నాకు స్ఫురించింది. మరి వాడికి కూడా విందు భోజనం పెడతావో మానుతావో నీ ఇష్టం అని అన్నాడు. అమ్మమ్మ, విందు భోజనం పెట్టిన తర్వాతే మరో ఆలోచన. ఆ కుర్రవాడు బాగుంటాడనుకుంటే రేపే మనిద్దరం వెళ్ళి విందుకు పిలుద్దాము అన్నాడు గోవిందయ్య. ఇందుకు సరేనన్నాడు రాధాకృష్ణయ్య. మర్నాడే ఇద్దరూ వెంకటాపురం వెళ్ళి సంబంధం మాట్లాడి ఆ కుర్రవాణ్ణి విందుకు ఆహ్వానించారు. పెళ్ళికొడుకు రమేశుడి తల్లి తండ్రి ఆశ్చర్యపోతూనే కొడుకును గోవిందయ్యతో పంపడానికి అంగీకరించారు. రమేశుణ్ణి వెంటబెట్టుకుని తమ ఊరు చేరాక గోవిందయ్య అతడితో, నాయనా, ఈ రాత్రికి మీ మేనమామ ఇంట పడుకొని రేపు ఉదయాన్నే మా ఇంటికి వచ్చేయి అని చెప్పి మిత్రుడితో, పెళ్ళికొడుకును వెంటబెట్టుకొని నువ్వు విందుకురా అని ఆహ్వానించాడు. రాధాకృష్ణయ్య అంగీకరించి మర్నాడే ఉదయం రమేశుణ్ణి వెంటబెట్టుకొని గోవిందయ్య ఇల్లు చేరాడు. వచ్చిన వాళ్ళిద్దరినీ ముందు గదిలో కూర్చోబెట్టి కబుర్లు ప్రారంభించాడు గోవిందయ్య. చాలాసేపు గడిచాక, ఏమిటి గోవిందయ్య, ఆకలి మండిపోతున్నది, ఇంకా వంట కాలేదా అంటూ ప్రశ్నించాడు రాధాకృష్ణయ్య. గోవిందయ్య నొచ్చుకుంటూ, విందు భోజనం తయారే కదా, కాస్త ఆలస్యమవుతుంది, ఈలోగా చెరో లోటా పాలు పుచ్చుకోండి అని అన్నాడు. వెంటనే రమేశుడు ఆయన్ని వారిస్తూ, భోజనానికి ముందు ఏదైనా తినడం గాని తాగడం గాని నాకు అలవాటు లేదండి. మామయ్య గారికి కావలిస్తే పాలు తెప్పించి ఇవ్వండి అని అన్నాడు. రాధాకృష్ణయ్య కూడా మేనల్లుడి మాటలతో కాస్త మొహమాటపడి, నాకు ఏమీ వద్దులే అని అనేశాడు. మరొక అరగంట దాటాక భోజనాలకు పిలుపు వచ్చింది. 3 రకాల తీపి వంటకాలు, 3 రకాల కారపు వంటకాలు, కూరలు, పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలతో నిండుగా ఉన్న 3 విస్తళ్ళు వాళ్లకు కనిపించాయి. గోవిందయ్య వాళ్ళిద్దరినీ కూర్చోమని తను ఒక విస్తరు ముందు కూర్చున్నాడు. రాధాకృష్ణయ్య మిత్రుడు పక్కన చతికిలబడ్డాడు. అయితే రమేశుడు మాత్రం కూర్చోకుండా, పదార్థాలు చాలా ఎక్కువగా వడ్డించారు, అన్నీ తినడం నా వల్ల కాదు, ముందే కొన్ని తీసేయమనండి అని అన్నాడు. అదేమిటయ్యా, రాళ్ళు తిని అరిగించుకోవలసిన వయసు వాడివి అంటూ గోవిందయ్య అభ్యంతరం చెప్పబోయాడు. కానీ రమేశుడు చిరునవ్వు నవ్వి,
మితాహారం తీసుకునే అలవాటు జీర్ణశక్తిని ఎక్కువ కాలం కాపాడుతుంది. ఇది మీకు తెలియని సంగతి కాదు అని అన్నాడు. అప్పుడు గోవిందయ్య చెప్పగా రత్నమాల వచ్చి రమేశుడి విస్తరిలో కొన్ని పదార్థాలు తీసేసింది. చెప్పినట్టే సమతూకంగా భోంచేస్తూ ముందుగా భోజనం ముగించాడు రమేశుడు. భోజనమయ్యాక గోవిందయ్య రమేశుడికి భుక్తాయాసంతో వగురుస్తున్న రాధాకృష్ణయ్యకు తమలపాకులు అందిస్తూ, ఇంతకు పదార్థాల రుచి నీకు నచ్చినట్టు లేదు అన్నాడు రమేశుడితో. రమేశుడు వెంటనే జవాబు చెప్పడానికి కాస్త మొహమాటపడి చివరకు 3-4 రకాల పదార్థాలు అంత ప్రశస్తంగా లేవని చెబుతూ వాటిలో ఏ ఏ మార్పులు చేస్తే బాగుంటుందో కూడా వివరించాడు. అంతా విని గోవిందయ్య పరమానందపడుతూ, రాధాకృష్ణయ్య, ఈ కుర్రవాడే మా అమ్మాయికి తగినవాడని సాధువు నా చెవిలో చెబుతున్నాడయ్యా అని అన్నాడు. రాధాకృష్ణయ్య ఆయాసపడుతూనే, సాధువు పేరు చెప్పి నువ్వు ఏదో ఆలోచిస్తున్నావని గ్రహిస్తున్నాను, అదేమిటో చెప్పు ముందు అని అడిగాడు. గోవిందయ్య పెద్దగా నవ్వి, రాధాకృష్ణయ్య, నేను చేసేది మిఠాయిల వ్యాపారమని నీకు తెలుసు కదా. వాటి మధ్య కూర్చొని వ్యాపారం చేసేవాడికి ముఖ్యంగా ఉండవలసినవి చక్కని ఆహారపు అలవాట్లు. అవి మీ మేనల్లుడికి ఉన్నవి. అటువంటి వాడు నా వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటే ఇటు రుచికరమైన పదార్థాలను చేయిస్తూ లాభసాటిగా వ్యాపారం చెయ్యగలడు. అటు దుకాణంలో కూర్చొని చేతికందినప్పుడల్లా తింటూ ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉండనూగలడు. నాకు నచ్చిన కుర్రవాళ్లలో నేను పరీక్షించినది అదే. ఇన్నాళ్లకు భగవంతుడి దయవల్ల ఈ రమేశుడు నాకు లభించాడు. ఇంకా నా కూతుర్ని వ్యాపారాన్ని కూడా అతడి చేతుల్లో పెట్టి నిశ్చింతగా బతుకుతాను అని అన్నాడు. మిత్రుడి మాటలు ఆశ్చర్యంగా విన్న రాధాకృష్ణయ్య, ఇంతకు అల్లుడి ఎన్నిక అంతా నీ ఇష్టమేనా? అమ్మాయి అంగీకారం కనుక్కోవద్దు అని ప్రశ్నించాడు. దానికి గోవిందయ్య, మీ భోజనాలు అయ్యి మీరు ముందు గదిలో కూర్చున్నప్పుడు నేను లోపలికి వెళ్ళింది రత్నమాలను నా అంగీకారం తెలియజేసి దాని ఇష్టాయిష్టాలు కనుక్కుందామని. నా కూతురుకు ఈ సంబంధం ఇష్టమే. పోతే తనకు ఇష్టమో కాదో చెప్పవలసింది అతడే అని అన్నాడు. రాధాకృష్ణయ్య మేనల్లుడికేసి చూసి, నువ్వేమంటావు అని అడిగాడు. వెంటనే రమేశుడు, ఎంతైనా ఇట్టే ఆలోచించగల సమర్థులు గోవిందయ్య గారిని కాదని ఎలా అంటాం మామయ్య అని అన్నాడు. ఆహా, కాబోయే అల్లుడు చేతే పొగిడించుకున్నావు. తెలివంటే నీదేనయ్యా గోవిందయ్య అంటూ రాధాకృష్ణయ్య నవ్వుతూ మిత్రుణ్ణి అభినందించాడు. ఉపకారాల పోటీ. సీతారామపురంలో ధనదాసు అనే భాగ్యవంతుడు ఉండేవాడు. ఆయన బుద్ధులు మహా చెడ్డవి. ప్రతిరోజు ఎవరినో ఒకరిని బాధించి వినోదించటం ఆయనకు అలవాటు. అందుకోసం ఆయన డబ్బు చాలా ఖర్చు పెడతాడు. కాబట్టి నిత్యం ఎవరో ఒకరు వినోదించడానికి దొరుకుతూ ఉండేవారు. ధనదాసు ప్రతిరోజు తన ఇంటి అరుగు మీద కొందరు మిత్రులతో కూర్చుంటాడు. డబ్బు అవసరమైన వాళ్ళు అక్కడికి వచ్చి ఆయన పెట్టే మానసిక శారీరక హింసలను అనుభవించి డబ్బు తీసుకొని వెళుతూ ఉండేవారు. డబ్బు తీసుకున్న వాళ్లకు సంతోషము ఉండదు కదా. ఆ విధంగా క్రమంగా ధనదాసు శత్రువుల సంఖ్య పెరిగిపోయింది. ఆ దేశపు రాజుకు మారువేషంలో దేశాటన చేసే అలవాటు ఉన్నది. ఒకసారి ఆయన పేదరైతు వేషంలో సీతారామపురం వచ్చి ధనదాసు గురించి విని ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ సమయానికి ధనదాసు ఎప్పటిలాగే తన ఇంటి అరుగు మీద కొలువు తీరి ఉన్నాడు. మారువేషంలో ఉన్న రాజును చూసి ఆయన పేదరైతు అనుకొని, ఎరా, ఏమాత్రం డబ్బు కావాలి అని అడిగాడు. రాజు తడుముకోకుండా, 10 వరహాలండయ్యా అని అన్నాడు. అయితే నువ్వు ముందుగా వంగి ఎద్దులా తయారవ్వాలి. నీ తలకు కొమ్ములు తగిలించి గంగిరెద్దులా అలంకరిస్తాము. నీతో పాటు డోలు సన్నాయి వాళ్ళు వస్తారు. నువ్వు 10 ఇళ్లకు వెళ్ళి గంగిరెద్దులా ఆడాలి అన్నాడు ధనదాసు. ఇది వింటూనే రాజు కోపం పట్టలేకపోయాడు. ఆయన తన మారువేషాన్ని తొలగించి, నేనీ దేశానికి రాజును. నీ ఆగడాల గురించి విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. నీకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను, అనుభవించు అని అన్నాడు. ఊహించని ఈ పరిణామానికి నివ్వెరపోయిన ధనదాసు రాజు కాళ్ళు మీద పడి క్షమించమని వేడుకున్నాడు. కానీ రాజులో ఆవేశం తగ్గలేదు. ఈలోగా విషయం విని అక్కడికి వచ్చిన గ్రామాధికారి,
ప్రభు, గతంలో ధనదాసు తండ్రి తమ తండ్రి గారికి అనుకోని ప్రమాద స్థితిలో సాయపడి ఉన్నాడు. ఆ కారణంగా రాజకుటుంబం ధనదాసు కుటుంబానికి ప్రత్యేక రక్షణ కల్పించింది. తమరు మంత్రి గారిని అడిగితే ఈ విషయం చెప్పగలరు. ఈ కారణం వల్లనే గ్రామాధికారినైన నేను కూడా ధనదాసు ఆకృత్యాలను అరికట్టలేకపోతున్నాను. ఇప్పుడు ఉన్న పలంగా ధనదాసును శిక్షించటం తమకు ధర్మం కాదు. చేసిన తప్పులు దిద్దుకునేందుకు ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ రాజుకు నచ్చజెప్పాడు. అప్పటికి శాంతించిన రాజుకు గ్రామాధికారి మాటల్లో న్యాయమున్నదని తోచింది. ధనదాసుకు రక్షణ కల్పించడంలో రాజకుటుంబం చేసిన తప్పు కొంత ఉన్నది కాబట్టి ఆయన ధనదాసుకు ఒక అవకాశం ఇవ్వాలనుకొని ధనదాసుతో, దుర్మార్గుడా, ఈ ఊళ్ళో నీకు పరమశత్రువులెవరో ఎన్నుకో. 1 నెల రోజుల పాటు అతడికి నీ చేతనైనంత ఉపకారం చెయ్యి. అతడు కూడా నీకు ఉపకారం చేస్తాడు. శత్రువుకు ఉపకారం చెయ్యడంలో అతడిని మించగలిగితే నేను నిన్ను క్షమించి విడిచిపెడతాను. ఆ తర్వాత కాలంలో నిన్ను కాపాడగలిగేది నీ ప్రవర్తన మాత్రమే అని గుర్తుంచుకో అని అన్నాడు. అయితే ధనదాసుకు ఊరి నిండా శత్రువులే. అయినా వారిలో నుంచి ఒకణ్ణి ఎన్నుకునేందుకు ఆయన శ్రమపడలేదు. వెంటనే ప్రమదుడు గుర్తుకు వచ్చాడు. ఒకసారి ఈ ప్రమదుడి కాలి మీద గాయమయ్యింది. సరైన వైద్యం లేక అది పుండుగా మారింది. కాయ కష్టం చేస్తే తప్ప రోజు గడవని ప్రమదుడు వైద్యుడి దగ్గరికి వెళితే ఆయన, పుండు ముదిరింది. దీనికి స్వర్ణ భస్మానికి మించిన ఖరీదైన గల భస్మం అద్దాలి. 20 వరహాలు తెస్తే మందు తయారు చేస్తాను అని అన్నాడు. కాయ కష్టం మీద బ్రతికేవాడికి 20 వరహాలు ఎవరిస్తారు? ఇచ్చినా ఆ అప్పును వాడు ఎలా తీర్చగలడు? ధనదాసు దగ్గర కాస్త శ్రమపడితే డబ్బు సంపాదించుకోవచ్చని వాడు ఆయన వద్దకు వెళ్ళాడు. ధనదాసు వాడితో, నీకు 20 వరహాలు ఇస్తాను, కానీ ముందుగా నన్ను నీ పుండుకు వైద్యం చెయ్యనివ్వాలి అని అన్నాడు. సరేననగానే ఆయన వాడినొక స్తంభానికి కాళ్ళు చేతులు కట్టి నిలబెట్టించాడు. ప్రమదుడు పుండు మీద ఉప్పు కారం అద్ది నిమ్మకాయ పిండాడు. వాడు బాధతో కేకలు పెడుతూ ఉంటే చూస్తూ వినోదించాడు. అంతా అయ్యాక వాడి చేతిలో 20 వరహాలు పెట్టి కట్లు విడిపించాడు. ఆ వెంటనే ప్రమదుడు ధనదాసు చెంప మీద గట్టిగా కొట్టి, గతిలేక నేను నీ డబ్బు తీసుకుంటున్నాను. నీ ఉపకారాన్ని నేనేమాత్రం గుర్తుంచుకోను. ఈ రోజు నుంచి నేను నీ మీద పగ సాధించడానికే జీవిస్తాను. నువ్వే నాకు పెద్ద శత్రువువి అని అన్నాడు. ఇప్పుడు ధనదాసు ప్రమదుణ్ణి ఎన్నుకునేందుకు చాలా కారణాలు ఉన్నాయి. వాడికి తన మీద ఎంత పగ ఉన్నదంటే తానెంత ఉపకారం చేసినా వాడు ప్రత్యుపకారం చెయ్యాలనుకోడు. అంతగా చెయ్యాలనుకున్నా అందుకు తనతో పోటీ పడలేడు. కారణం, తను భాగ్యవంతుడు, వాడు నిరుపేద. ఈ కారణాలతో పాటు ఆ ఊళ్ళో తనను తిట్టుకున్న వారే తప్ప చెంపదెబ్బ కొట్టిన వాళ్ళు లేరు. ఇలా ఆలోచించి ధనదాసు ప్రమదుడి పేరు చెప్పగానే గ్రామాధికారి కబురు పెట్టి వాడిని రప్పించాడు. ధనదాసు రాజుకు పూర్వగాథను చెప్పి, ప్రభు, నేను నా శత్రువైన ప్రమథుడికి నా శక్తి కొద్దీ సాయం చేస్తాను. శత్రువునైన నాకు వాడు నేనిచ్చినదేది తిరిగి ఇవ్వకూడదని మాత్రం వాడికి చెప్పండి అని కోరాడు. గ్రామాధికారి రాజు మరికొందరు ఊరు పెద్దల ముందు ధనదాసు ప్రమథుడు 1 నెల రోజుల పాటు పరస్పరం పోటీపడి సాయపడేందుకు ఒప్పందమయ్యింది. ఈ వ్యవహారాన్ని గ్రామాధికారికి అప్పగించి 1 నెల రోజుల తర్వాత తిరిగి వచ్చి పరిస్థితి పరిశీలించి తన నిర్ణయం తెలియజేయగలనని చెప్పి రాజు వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ధనదాసు ప్రవర్తన మారిపోయింది. ముందైన ప్రమదుణ్ణి తన తప్పులన్నీ క్షమించమని కోరుకున్నాడు. మరెన్నడూ వాడి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించనని మాట ఇచ్చాడు. తర్వాత ఆ ఊళ్ళో తనకున్న అందమైన ఇళ్లల్లో ఒకటి వాడికి ఇచ్చేశాడు. అప్పటి నుంచి ప్రతిరోజు వాడి సంతోషం కోసం వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. వాడిని విందు భోజనానికి పిలిచాడు. వాడి పేరు రోజు గుడిలో పూజలు అర్చనలు చేయించేవాడు. అలా 1 నెల రోజులు గడుస్తున్నా ఎనగా చివరి రోజున ధనదాసు పొలంలో 2 ఎకరాలు వాడి పేర రాసి, ఇక మీదట ఇల్లు పొలం సొంతం చేసుకొని సుఖంగా రోజులు వెళ్ళబుచ్చు అని అన్నాడు. ఆ 1 నెల రోజుల్లోనూ ప్రమదుడు మాత్రం ఒక్కసారి కూడా ధనదాసుకు ప్రత్యుపకారం చెయ్యటానికి ప్రయత్నించలేదు. ఊరంతా ఇందుకు విడ్డూరపడి, డబ్బు లేకపోతే శ్రమదానం చెయ్యవలసింది,
ప్రమదుడు స్వార్థపరుడు, మర్యాద తెలియనివాడు అని అనుకున్నారు. గడువు కాలం ముగిశాక రాజు సీతారామపురం వచ్చి జరిగింది విన్నాడు. గ్రామాధికారి ఊరి వాళ్ళందరినీ ఒక చోట సమావేశపరిచాడు. అక్కడ రాజు ధనదాసు చేసిన మంచి పనులు మెచ్చుకొని ప్రమదుడిని, నువ్వు ధనదాసుకు ఏ విధమైన ఉపకారం చేసినట్టు కనబడలేదు, ఎందువల్ల అని అడిగాడు. ప్రమదుడు చిన్నగా నవ్వి, ప్రభు, శత్రువుకు సాయపడాలన్నది ఒప్పందం కదా. అయితే మొదటి రోజున ధనదాసు నన్ను క్షమాపణ అడగ్గాని నేను మా శత్రుత్వం సంగతి మరిచిపోయాను. నా శత్రువు కాని వాడికి నేను సాయపడాలన్న ఒప్పందం లేదు కదా అని అన్నాడు. ఈ సమాధానానికి అందరూ తెల్లబోయారు. ధనదాసు ప్రమదుణ్ణి శత్రువని గుర్తుంచుకోవడం వలనే చివరి రోజు వరకు ఉపకారం చేశాడు. మొదటి రోజునే శత్రుత్వాన్ని మరిచిపోయిన ప్రమదుడి కంటే ఆయన గొప్పవాడు ఎలా అవుతాడు? శత్రుత్వాన్ని మరిచిపోవటానికి మించిన ఉపకారం ఈ ప్రపంచంలో వేరే ఏదైనా ఉన్నదా? ఇలా అందరూ ఆలోచిస్తున్న సమయంలో ధనదాసు లేచి నిలబడి, నేను గతంలో ప్రమదుడి ప్రాణాలతో చెలగాటమాడాను. అంతటి శత్రుభావము నేను వాడిని క్షమించమని అడిగిన ఒక్క మంచి మాటతో పోయింది. ఒక్క మంచి మాటకు ఇంత విలువ ఉంటుందని తెలియక ఇన్నాళ్ళు దుష్టకార్యాలు చేసినందుకు సిగ్గుపడుతున్నాను అని అన్నాడు. రాజు ధనదాసును కూర్చోమని ప్రమదుడితో, నువ్వు ధనదాసుతో శత్రుత్వాన్ని మరిచిపోవడం గొప్ప విషయం. కాబట్టి నెల రోజుల నుంచి ఆయన నీకు మిత్రుడు. ఏమాత్రం సంకోచించకుండా ఉపకారం చేస్తున్న మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యాలని నీకు తోచలేదా అని ప్రశ్నించాడు. అందుకు ప్రమదుడు, ప్రభు, గాయం మండుతున్నప్పుడు ఆవేశంలో ఎన్ని తిట్టినా ఆ తర్వాత నాకు ధనదాసు మీద కోపం లేదు. ఆయనిచ్చిన డబ్బులతోనే గాయం నయం కావడం వలన ఆయన పట్ల నాకు కృతజ్ఞతాభావం కూడా ఉన్నది. నా వంటి పేదవాళ్లకు సమస్య శాశ్వతంగా పరిష్కారమైతే తాత్కాలికంగా ఎంతటి బాధనైనా భరించగల శక్తి ఉంటుంది. తరచుగా కాక నూటికి కోటికి ఒకసారి వచ్చి మా కష్టాలు తెలుసుకునే మహారాజుల ఆలోచనలు విచిత్రంగా ఉంటాయని నా భయం. నేను ఏమాత్రం సాయం చేసినా దానికే ఎక్కువ విలువ కట్టి ధనదాసు మేలును తక్కువ చేస్తే ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష తప్పదు కదా. కాబట్టి ఏ విధమైన ప్రత్యుపకారం చెయ్యకపోవడమే నా మిత్రుడికి నేను చెయ్యగల ప్రత్యుపకారం అని అన్నాడు. రాజు ప్రమదుడి ఔదార్యాన్ని మెచ్చుకొని, చెప్పాలంటే ఈ ఉపకారాల పోటీలో ప్రమదుడే నెగ్గాడు. కానీ ప్రమదుడు నెగ్గాలంటే నేను ధనదాసును క్షమించి విడిచిపెట్టాలి. ఇక మీదట ప్రమదుడు వంటి వాళ్ళు ధనదాసుల పాలుబడకుండా దేశంలో పేదవాళ్లకు ఉచిత వైద్య రుణ సౌకర్యాలు ఏర్పాటు చేయిస్తాను అని ఊరి వాళ్లకు చెప్పి తిరిగి రాజధానికి వెళ్ళిపోయాడు.